అత్తయ్య, మీరింకా మేఘన్ని అలాగే అపార్థం చేసుకుంటున్నారు. మేఘన్ అక్కడ ఉన్నంత మాత్రాన తనే చేసిందనుకుంటే ఎలా చెప్పండి? ఆవిడే ఖచ్చితంగా ఆ మహాతల్లే నా మీద దాడి చేసింది. ఇందులో ఎలాంటి అనుమానం లేదు. ఎందుకంటే ఆవిడ గారికి నా మీద పీకల దాకా కోపం ఉంది. ఈ ముసల్దాన్ని చంపేస్తే ఒక గొడవ వదిలిపోతుందని అలాంటి పథకం వేసింది. అత్తయ్య, మీ అపార్థం మీదే తప్ప ఎంత చెప్పినా వినరు, అర్థం చేసుకోరు అని అర్థమైంది. ఇంకే విషయం వదిలేయండి. అమ్మా, అసలు తనెక్కడ కలిసింది మిమ్మల్ని? గుళ్ళోరా. చేసిన పాపాలకి పెట్టిన దీపాలు సరి అన్నట్టు నమ్మి చేరదీసి జీవితాన్నిచ్చిన వాళ్ళని మోసం చేయడం, దేవుడు ఎక్కడ శిక్షిస్తాడోనని ఇలా గుళ్ళు గోపురాలు తిరగడం, పైగా అందులోనూ మనం పెట్టిన చీరలు కట్టుకొని తిరుగుతుందిరా. ఏంటి, మనం పెట్టిన చీర కట్టుకుందా? అవును. ఆవిడ గారికి ఈ ఇంటితో ఉన్న బంధం అనుబంధం అన్నీ తెగిపోయాయని ఆ రోజే తేల్చి చెప్పేశాం. తను నీకు మన కుటుంబానికి నమ్మకంగా చేసిన ద్రోహానికి ఇంట్లోంచి గెంటేశాంగా. ఇక మీదట నీ జీవితంలో గాని ఈ ఇంట్లో గాని ఎలాంటి చోటు లేదని చెప్పేశాం. అయినా సరే మనం పెట్టిన చీరలు తీసుకువెళ్ళడం ఏంట్రా? సిగ్గు లేకుండా కట్టుకొని ఊరేగడం ఏంటి? ఛీ, సిగ్గులేని జన్మ, సిగ్గులేని జన్మని. అత్తయ్య, ప్రతి చిన్న విషయానికి మీరిలా మేఘన్ని అపార్థం చేసుకుంటూనే ఉంటారా? తప్పు పడుతూనే ఉంటారా? నా మాటల్లో తప్పే ఉంది. కాకపోతే మరేంటి చెప్పండి? ఒకసారి ఒకరికి సొంతం అని ఇచ్చిన తర్వాత వాటి మీద సర్వ హక్కులు వాళ్ళకే ఉంటాయి. అది చీరైనా సరే ఇంకేదైనా సరే వాటి గురించి మాట్లాడే హక్కు, తప్పు పట్టే అధికారం మనకి లేవు. మనం పెట్టిన ఖరీదైన నగల్ని తను ఇక్కడే వదిలేసి వెళ్ళిపోయింది. కానీ చీర మాత్రమే తీసుకెళ్ళింది. అంత ఖరీదైన నగల్ని వదిలేసి కేవలం చీరొక్కటే తీసుకెళ్ళిందంటే తనకి ఏదో సెంటిమెంట్ ఉండుంటుందని అర్థం చేసుకోవాలి కదా. దాన్ని కూడా భూతద్దంలో చూసి ఏదో పెద్ద నేరం చేసినట్టు మాట్లాడతారేంటి? ఈ మధ్య నేను గమనిస్తూనే ఉన్నాను. ఆవిడ గారిని నువ్వు తెగ సమర్థిస్తున్నావేంటో. నేనేం సమర్థించట్లేదు, ఉన్న విషయం మాట్లాడుతున్నాను. నందు, నీకు టైం అవుతోంది, బయలుదేరు. అలాగే అమ్మా. ఈవిడేంటి పొద్దున్నే పట్టి ఎగ్జిబిషన్ పెట్టింది? ఓ, ఇంకో పట్టి మేఘన దగ్గరుంది కాబట్టి ఏ క్షణమైనా కొంపలు మునగొచ్చు అనే భయం గుర్తొచ్చినట్టుంది. నేను భయపడటం కాదు, ఈ పట్టీతో మేఘనకి ఒక టెస్ట్ పెట్టబోతున్నాను. ఈవిడికి నా మైండ్ వాయిస్ కూడా అర్థమవుతున్నట్టుంది. నీ మైండ్ వాయిసే కాదు, అన్ని వాయిస్లు నాకు అర్థమవుతాయి. అవును మేడం, మేఘనకేదో టెస్ట్ అన్నారు. ఎన్ని మార్కులకు మేడం టెస్ట్? అంటే మీ ప్లాన్ ఏంటన్నది నా డైలాగ్లోనే మీనింగ్ అన్నమాట. మేఘనకి నా మీద డౌట్ రావడానికి కారణం నా కాలి పట్టి. అలాగే నా గురించి తెలుసుకోవడానికి అది నా మీద ఫస్ట్ ప్రయోగించిన అస్త్రం కూడా పట్టీనే. సో దానికి నా గురించి ఎంతవరకు తెలుసో తెలుసుకోవడానికి నేను ప్రయోగించే అస్త్రం కూడా ఈ కాలి పట్టీనే. హ్యాండ్ ఎత్తకుండా హ్యాండిల్ చేసినట్టు ప్లాన్ కొత్తగా అనిపిస్తుంది. త్వరగా తెలుసుకోవాలని ఆత్రంగా ఉంది. చెప్పండి మేడం, చెప్పండి, ప్లాన్ ఏంటో చెప్పండి. ఒక్క లెటర్ రాయి, చెప్తాను. మేడం, అంటే అన్నానంటారు కానీ మీకు చాదస్తం మరీ ఎక్కువైపోతుంది. ప్లాన్ ఏంటో చెప్పమని అడగడానికి నేను మీకు లెటర్ రాయాలా? లెటర్ కూడా ప్లాన్లో భాగమే. నస ఆపి నేను చెప్పిన ప్రకారం లెటర్ రాయ్. అయిపోయి అయిపోయి, కుక్క కంటే తోక పెద్దదన్నట్టు మీ ప్లాన్ ఏంటో తెలియదు కానీ షాక్లు ట్విస్ట్లు మాత్రం బీభత్సంగా ఉన్నాయి. టెన్షన్తో చచ్చిపోతున్నాను. చెప్పండి మేడం, చెప్పండి, లెటర్లో ఏం రాయమంటారు?
నీ శత్రువు నా శత్రువు ఒక్కరే. నీ దగ్గర ఒక కాలి పట్టి ఉంది. ఒకసారి నువ్వు నన్ను కలిసి మాట్లాడితే నీకు కావలసిన ఆధారాలు దొరుకుతాయి. ఆ ఆధారాలు నీ భర్త కేసు సాల్వ్ అవ్వడానికి ఉపయోగపడతాయి. నా ఫోన్ నంబర్ నీ కాల్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను. ఇట్లు నీ శ్రేయోభిలాషి. చెప్పిన ప్రకారం లెటర్ రాసావా? మామూలుగా కాదు, అక్షరం పొల్లు పోకుండా రాశాను మేడం. కానీ మీ ప్లాన్ ఏంటో, ఈ ఆకాశరామన్న లెటర్ ఎందుకో నాకేం అర్థం కావట్లేదు. ఈ పట్టిని లెటర్ని గిఫ్ట్ ప్యాక్ చేసి ఎవరూ పంపించినట్టుగా మేఘనకి పంపిస్తా. నందుని ఈ కేసులో ఇరికించడం వెనక, వాళ్ల కాపురాన్ని కోల్చటం వెనక నేనే సూత్రధారినని మేఘనకి ఆధారాలతో సహా కన్ఫర్మ్ గా ఇంతకు ముందే తెలిసిపోయిందనుకో, ఈ ఫోన్ నంబర్కి కాల్ చెయ్యదు. ఒకవేళ నా మీద డౌట్ మాత్రమే ఉండి నా గురించి తెలుసుకోవడం కోసం చీకట్లో బాణాలు వేస్తుందనుకో, ఖచ్చితంగా ఈ నంబర్కి కాల్ చేస్తుంది. అది రెండిట్లో ఏం చేసినా మనకి క్లారిటీ వస్తుంది. అది నా నిజస్వరూపాన్ని బయట పెట్టే పనిలో ఉంది అని క్లియర్గా అర్థమవుతుంది. ఏంటి అలా చూస్తున్నావు? ఇంత చిన్న వయసులో ఇన్ని కంత్రీ తెలివితేటలు ఎలా వచ్చాయా అని. సారీ మేడం, సారీ. ఫ్లోలో మనసులో మాట బయటకొచ్చేసింది. నిజాయితీగా ప్రేమించాను. తనే జీవితం అనుకొని తనతో జీవితం కోసం పెద్దవాళ్ళని ఎదిరించాను. కానీ తను నన్ను, నా నమ్మకాన్ని మోసం చేసిందని చాలా బాధపడ్డాడు. పెంచుకుంటే తెగిపోతుందా దేవుడు వేసిన బంధం? తెలుసుకోని జీవిత గమ్యం, పెంచుకోమానుబంధం. 7 అడుగులు నడిచిన వాడే 7 జన్మలు తోడుంటాడు. భర్తగా నిన్ను భరించువాడే బ్రతుకు దీపం వెలిగిస్తాడు. అతని హృదయం నాటి చరామి, అగ్నిహోత్రమే అందుకు హామీ. అతని హృదయం నాటి చరామి, అగ్నిహోత్రమే అందుకు